డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు అందరు స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా రాశారు, మంచిగానే రాశారు అనుకున్నాం. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి ఎప్పుడు ఆన్సర్ ఎప్పుడు వస్తుంది, ప్రొవిజనల్ రెస్పాన్స్కి ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఆన్సర్కి ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది, తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే ఒక 3 టాపిక్స్ అయితే ఉన్నాయేమో. ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసు మనకి బాటనీ, జువాలజీ, బయాలజీ, బాటనీ, జువాలజీ కొద్దిగా ఈజీగా ఉన్నంత పేపరు. తర్వాత కెమిస్ట్రీ పేపర్ అనేది ఎక్కువగా ఎన్సీఆర్టీ నుంచి బుక్స్ ఇచ్చారంట. ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగటం జరిగింది. మొత్తానికైతే మరి స్టూడెంట్స్ అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఫిజిక్స్లో కొద్దిగా క్యాలిక్యులేషన్స్ వల్ల ఇబ్బంది పడ్డారు. ఫిజిక్స్ లెంతీగా ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ హెవీ లెంతీగా ఉండే క్యాలిక్యులేషన్స్, ఆ విధంగా అయితే ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు సరే, వాట్ ఎవర్ మేబీ, మరి పేపర్ అయితే టఫ్గా ఉంది, నో ప్రాబ్లం. మరి పేపర్ అయితే మోడరేట్ టు టఫ్ ఉంది, మోడరేట్ టఫ్గా ఉంది స్టూడెంట్స్కి. ఓవరాల్గా టఫ్ ఉంది. అంటే లాస్ట్ టైం మీద మరి మే 3వ తారీఖు జరిగిన పేపర్ మీద ఈ పేపర్ అయితే టోటల్గా టఫ్గా ఉందని స్టూడెంట్స్ అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. టఫ్గా ఉన్నప్పుడు మనకి ర్యాంక్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా తగ్గుతాయేమో, గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ సీటు ఒకవేళ 550 మార్కులకి లాస్ట్ మరి మే 3వ తారీఖున జరిగిన ఎగ్జామినేషన్కి 500 మార్కులు, అదే ఎంబీబీఎస్ సీటు ఇప్పుడు 450 మార్కులు, 500 మార్కులకు వస్తుంది. నో ప్రాబ్లం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను బాగా రాయలేదు, ఇంకా బాగా రాసించే పర్లేదు, లాస్ట్ టైము మరి ఈజీగా వచ్చాను, బాగా రాశాను, దానివల్ల ఉపయోగం లేదమ్మా. ఇప్పుడు నువ్వు బాగా రాయిపోతే మిగతా వాళ్ళు కూడా బాగా రాయరు, దానివల్ల మరి మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఎంబీబీఎస్ సీట్ అనేది ఈసారి 500కు దొరికింది, లాస్ట్ ఇయర్ 550 అయింది. రెండు ఒకటే కదా, మీకు కావాల్సింది సీటు మాత్రమే, మీకు మార్క్స్ అనవసరం. మీకు 500 వచ్చినా 400 వచ్చినా మీకు కావాల్సింది సీటు ఎంబీబీఎస్ మాత్రమే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో మనకి రిజల్ట్స్లోకి వచ్చినప్పుడు రీ ఎగ్జాము అఫీషియల్లీ ఎక్స్టెండెడ్. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎక్కువగా మరి దీని ఎక్స్పెక్టెడ్ టు డిక్లేర్ లేట్ జూలై. రిజల్ట్స్ ఆఫ్ ద రీ ఎగ్జాము మరి జూలై 15వ తారీఖుని, లైక్లీ బై జూలై 15వ తారీఖుని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 15-20 ఈ మధ్యలో మనకి ఏంటంటే ప్రొవిజనల్ రెస్పాన్స్కి వస్తుంది. ఎన్టీఏ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాక్సలరేట్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ టు ప్రివెంట్ ఫర్దర్ డిలేస్ ఇన్ అకాడమిక్. అంటే ఈసారి తొందరగానే వస్తాయి, ఎందుకంటే మరి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి కదా. మనకి ప్రొవిజనల్ రెస్పాన్స్ వచ్చింది కొన్ని రోజులు. ప్రొవిజనల్ రెస్పాన్స్ ఓఎంఆర్ షీట్ ఎక్స్పెక్టెడ్ 2-3 రోజుల్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మరి లాస్ట్ టైము 3వ తారీఖు ఇచ్చారు కదా, మనకి 3వ తారీఖు ఎగ్జామినేషన్ అయింది, 4, 5 ఇచ్చారు, 7వ తారీఖు వీళ్ళు 7థ్కి అసలు లీక్ వచ్చేసింది. ఆ వార్తలు పుకార్లు మరి వచ్చేసినాయి. మరి అది లీక్ అయిందా, ఇంటర్నల్ అయితే పేపర్ అయితే లీక్ అయింది. ఓవరాల్గా రీ ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, అది మరి దాని గురించి ఆలోచించరు. తర్వాత మనకి ప్రొవిజనల్కి 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రొవిజనల్కి వచ్చేస్తుంది. ఆన్సర్కి ఛాలెంజ్ విండో ఓపెన్ అవుతుంది మీకు. ప్రొవిజనల్లో కొన్ని ఇవి తప్ప రైటా అనేది ఓపెన్ అవుతుంది. ఏది క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ రావటం అయితే జరుగుతుంది. ఈ విధంగా స్టూడెంట్స్కి అవటం. ఇది స్టూడెంట్స్ మనకి 2-3 రోజుల్లో ప్రొవిజనల్ రెస్పాన్స్ షీట్ వస్తుంది. రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ జూలై 15వ తారీఖున వచ్చేస్తుంది. మరి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఒక 15 డేస్లో మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మరి మే 3వ తారీఖు ఎగ్జామినేషన్ అయింది. మే 3వ తారీఖు నుంచి రిజల్ట్స్ జూన్ 14 అన్నారు. జూన్ 14 వల్ల పోయి ఇప్పుడు జూలై 15 అయింది. అంటే 1 మంత్ అయింది. దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. జూలై అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది మీకు నేను అనుకోవటం, జూలై అయిన తర్వాత జూలై 15వ తారీఖు వచ్చిన తర్వాత మీకు ఏపీ ర్యాంక్స్ వస్తాయి. ఏపీ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇస్తారు. నీట్ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారు, ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇస్తారు స్టూడెంట్స్కి. ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ నుంచి మనకి స్టేట్ ర్యాంక్స్ వస్తాయి. స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఏపీ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కౌన్సిలింగ్, తర్వాత ఇక్కడ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు వీళ్ళు కౌన్సిలింగ్ వీళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్యలో మనకి ఏంటంటే ఆల్ ఇండియా కోటా ఎంసీసీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది.
ఆల్ ఇండియా కోటా 15% ఉంటుంది కదా, 15% కోటాలో కొంతమంది టాపర్స్ వెళ్ళిపోతారు. అది అయిపోయిన తర్వాత మనకి స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో తొందరగానే మరి జూలై కదా, జూన్ జూలై ఆగస్టులో మనకి ఎప్పుడు ఉంటుంది, అలా ఆగస్టులో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కోటా ఉంటుంది. ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెప్టెంబర్లో స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే స్టూడెంట్స్ కొద్దిగా స్ట్రెస్కు లోన్ అయ్యారు, అది ఒక్కటే. అంతేగాని ఈసారి 550 లాస్ట్ 550కి వచ్చే ఎంబీబీఎస్ ఇప్పుడు 500కే వస్తుంది. కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. మరి ఎంబీబీఎస్ సీటే ఉంటుంది, నో ప్రాబ్లం. ఎటువంటి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. మరి లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రొవిజనల్ రెస్పాన్స్కి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.